వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖ గాంధేయవాది, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆది నుంచి పోరాటం సాధించిన అలుపెరుగని యోధుడు భూపతి కృష్ణమూర్తి జన్మదినం నేడు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మనం ఆ మహానుభావుణ్ణి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూపతి కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా V3 న్యూస్ ప్రత్యేక కథనం. భూపతి కృష్ణమూర్తి నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, ప్రముఖ గాంధేయవాది, కరుడుగట్టిన తెలంగాణవాది, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆది నుంచి పోరాటం సాధించిన అలుపెరగని యోధుడు. వయోభారాన్ని సైతం లెక్క చేయక ఉద్యమంలో ముందుండి నడిచారు. కృష్ణమూర్తి 1926 ఫిబ్రవరి 21న కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో జన్మించారు. భూపతి రాఘవులు, బ్రహ్మరాంబ దంపతులకి జన్మించారు భూపతి కృష్ణమూర్తి గారు. ప్రాథమిక విద్యాభ్యాసం ముల్కనూరులోనే జరిగింది. 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు హన్మకొండలో చదువుకున్నారు. భూపతి గారికి 1945లో కనకలక్ష్మితో వివాహం జరిగింది. వారికి 3 సంతానం: శ్యామ్ సుందర్, కరమ్చంద్, నర్మదా. పై చదువులకు వెళ్లకుండా వారసత్వంగా సంక్రమించిన వ్యాపార బాధ్యతలను స్వీకరించారు. విద్యార్థి దశలో ఆటలంటే ఎంతో ఆసక్తి. 1984లో క్రీడల అభివృద్ధికి నేషనల్ క్లబ్ ను ఏర్పాటు చేసి దానికి కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్ర మహాసభలో సభ్యుడిగా చేరి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. స్వాతంత్ర పోరాటంలోనూ చురుకుగా పాల్గొన్నారు. 1953-54 సంవత్సరంలో ఫజల్ అలీ కమిషన్ వరంగల్ కు వచ్చినప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడారు. తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో వేరే ప్రాంతంలో కలవద్దని గలమెత్తి గర్జించారు. ఇడ్లీ సాంబార్ వ్యతిరేక ఉద్యమం వరంగల్లో పురుడు పోసుకున్నప్పుడు క్రియాశీలకంగా పనిచేశారు. నాటి ప్రభుత్వాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా ముక్త కంఠంతో విభేదించారు. తెలంగాణలో ఆంధ్ర పార్టీల పెత్తనం వద్దని ఆనాడే తెగేసి చెప్పారు. భూపతికి చిన్ననాటి నుంచి స్వాతంత్ర భావాలు కలిగిన వ్యక్తి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరి మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచారు. ఆయన బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. గాంధేయవాది అయిన కృష్ణమూర్తి 1944లో వార్ధాలోని గాంధీ ఆశ్రమంలో 10 రోజులు గాంధీతో గడిపారు. 1946లో ఖాదీ ప్రచార కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. 1946 ఆగస్టు 11న వరంగల్ కోటలో జెండా వందన కార్యక్రమం సందర్భంగా బత్తిని మొగలయ్యను రజకార్లు హత్య చేసిన సంఘటనలో అక్కడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. 1970-74 మధ్య కాలంలో ముల్కనూరు కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ గా పనిచేశారు. 1953 నుంచి చాలా కాలం పాటు వరంగల్ వ్యవసాయ కమిటీ చైర్మన్ గా కొనసాగారు. 1967లో మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. వరంగల్లో పలు విద్యా సంస్థల స్థాపనలో కీలక భూమిక పోషించారు. 1982 జనవరి 19న జరిగిన వరంగల్ బంద్ సందర్భంగా జైలుకు వెళ్లారు. 1995లో ఏర్పాటైన వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా 1968లో తెలంగాణ ప్రజా సమితిని ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా తెలంగాణ వాదులను సంఘటితం చేయడంలో కృతకృతులయ్యారు. తెలంగాణ తొలి ఉద్యమంలో స్వర్గీయ ఆచార్య జయశంకర్ తో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కృష్ణమూర్తికి అసెంబ్లీ ఎన్నికలు అచ్చిరాలేదు. ఆయన పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోయారు. 1972లో పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. 1977లో జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. 1978 ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేకపోయారు. 1980లో బీజేపీలో చేరారు. 1983 ఎన్నికల్లో మళ్లీ ఓటమి పాలయ్యారు. 1983లో టీడీపీ పక్షాన పోటీ చేసేందుకు ఎన్టీఆర్ టికెట్ ఇచ్చినప్పటికీ కృష్ణమూర్తి దానిని నిర్ద్వందంగా తిరస్కరించారు. 1986లో ఘనంగా నిర్వహించిన షష్ఠి పూర్తిలో ఆయనకు వైశ్యరత్న బిరుదుతో సత్కరించారు. ప్రజాబంధు బిరుదు ప్రదానం కూడా జరిగింది. 1990 ఫిబ్రవరి 17న తెలంగాణ ప్రజా సమితిని పునఃప్రారంభించి అందులోనే చివరి వరకు కొనసాగారు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, ప్రముఖ గాంధేయవాది, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆది నుంచి పోరాటం సాధించిన అలుపెరగని యోధుడు భూపతి కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా
చైతన్యపురిలోని వైశ్య వికాస వేదిక కార్యాలయంలో చైర్మన్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోభారాన్ని సైతం లెక్క చేయక ఉద్యమంలో భూపతి కృష్ణమూర్తి ముందుండి నడిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక అదనపు ప్రధాన కార్యదర్శి నంగునూరి రమేష్, ఉపాధ్యక్షులు వీరేందర్ గుప్తా, వీతి న్యూస్ డైరెక్టర్ కాచం ఏకసాయి, పురేందర్ నేత, కళ్యాణ్ గౌడ్, చింత శ్రీనివాసరావు, మనోహర్ గుప్తా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి తనువు చాలిస్తానన్న భూపతి అన్నట్టుగానే ప్రత్యేక రాష్ట్రాన్ని కళ్ళారా చూసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. 2015 ఫిబ్రవరి ఆదివారం అర్ధరాత్రి వరంగల్లోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ఇది ఈనాటి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.